ఏపీ అసెంబ్లీలో వివిధ కమిటీల ఎన్నికకు పోలింగ్ ముగిసింది. పీఏసీ, ఎస్టిమేట్స్, పీయూసీ కమిటీలకు జరుగుతున్న పోలింగ్ లో సీఎం చంద్రబాబు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 3 కమిటీల ఎన్నికకు ఓటు వేశారు. ఏ ఎమ్మెల్యే ఎవరికి ఏ సంఖ్య క్రమంలో ఓటు వేయాలో ఎన్డీఏ కూటమి విప్లకు బాధ్యత అప్పగించింది. ప్రజా పద్దులు అంచనాలు, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీలకు ఉదయం 9 గంటలకు మొదలైన పోలింగ్ మధ్యాహ్నం 2 గంటలకు ముగిసింది. ఎమ్మెల్యేలు ప్రాధాన్య ఓటులు విధానంలో బ్యాలెట్ పత్రాలపై వారి ఓట్లు నమోదు చేశారు. అసెంబ్లీ ఆర్థిక కమిటీల్లో ఏదైనా పార్టీ నుంచి ఒక సభ్యుడు ఎన్నికవ్వాలంటే ఆ పార్టీకి శాసనసభలో ఉండాల్సిన కనీస సంఖ్యాబలం 18. కేవలం 11 మంది సభ్యుల సంఖ్యాబలంతో 3 కమిటీలకు 3 వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే కూటమి ప్రభుత్వంలో 164 మంది మెజార్టీ ఉండటంతో టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలతో నామినేషన్ వేయించడంతో వైసీపీ కంగుతింది. 2 పార్టీల నుంచి పోటీ నెలకొనడంతో అసెంబ్లీ హాల్లో పోలింగ్ నిర్వహించారు. ఉదయం పోలింగ్ కేంద్రానికి వచ్చిన వైసీపీ సభ్యులు తమకు ఓటమి తప్పదన్న భయంతో ఎన్నికల్ని బాయ్కాట్ చేస్తున్నట్లు ప్రకటించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఏపీ అసెంబ్లీలో వివిధ కమిటీల ఎన్నికకు పోలింగ్ ముగిసింది. పీఏసీ, ఎస్టిమేట్స్, పీయూసీ కమిటీలకు జరుగుతున్న పోలింగ్ లో సీఎం చంద్రబాబు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 3 కమిటీల ఎన్నికకు ఓటు వేశారు. ఏ ఎమ్మెల్యే ఎవరికి ఏ సంఖ్య క్రమంలో ఓటు వేయాలో ఎన్డీఏ కూటమి విప్పులకు బాధ్యత అప్పగించింది. ప్రజా పద్దులు అంచనాలు, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీలకు ఉదయం 9 గంటలకు మొదలైన పోలింగ్ మధ్యాహ్నం 2 గంటలకు ముగిసింది. ఎమ్మెల్యేలు ప్రాధాన్య ఓట్ల విధానంలో బ్యాలెట్ పత్రాలపై వారి ఓట్లు నమోదు చేశారు. అసెంబ్లీ ఆర్థిక కమిటీల్లో ఏదైనా పార్టీ నుంచి ఒక సభ్యుడు ఎన్నికవ్వాలంటే ఆ పార్టీకి శాసనసభలో ఉండాల్సిన కనీస సంఖ్యాబలం 18. కేవలం 11 మంది సభ్యుల సంఖ్యాబలంతో 3 కమిటీలకు 3 వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే కూటమి ప్రభుత్వంలో 164 మంది మెజార్టీ ఉండటంతో టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలతో నామినేషన్ వేయడంతో వైసీపీ కంగుతింది. 2 పార్టీల నుంచి పోటీ నెలకొనడంతో అసెంబ్లీ హాల్లో పోలింగ్ నిర్వహించారు. ఉదయం పోలింగ్ కేంద్రానికి వచ్చిన వైసీపీ సభ్యులు తమకు ఓటమి తప్పదన్న భయంతో ఎన్నికల్ని బాయ్కాట్ చేస్తున్నట్లు ప్రకటించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.